స్వామియే శరణమయ్యప్ప. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌతమ్ శ్రీకాకుళం మోటో వ్లాగ్స్. మా యొక్క శబరిమల ప్రయాణంలో ఈరోజు పంబానదిలో స్నానం చేసి అయ్యప్ప స్వామి వారికి పవిత్రమైన ఇరుముడిని మన యొక్క శిరస్సు మీద పెట్టుకుని మేమైతే శబరిమల అయ్యప్ప స్వామి వారిని చూడడానికైతే బయలుదేరాం. శబరిమల కొండ ఎక్కడానికి 2 దారులు అయితే ఉన్నాయి. ఒకటి మెట్లు మార్గం, అలాగే ట్రాక్టర్లు వస్తూ ఉంటాయి. ఆ ట్రాక్టర్లు వచ్చే మార్గం గుండా కూడా మనమైతే కొండ అయితే ఎక్కచ్చు. ఎవరైనా వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు లేదా హ్యాండిక్యాప్డ్ ఎవరైనా వస్తే ఇబ్బంది పడవలసిన అవసరం లేదండి. డోలీలు కూడా ఇక్కడ ఎప్పుడూ ఉంటాయి. ఆ యొక్క డోలీలు మనం బుక్ చేసుకుంటే 2 పక్కల 6,500 రూపాయలు అవుతుంది. ఒక పక్క మనం బుక్ చేసుకుంటే 3,500 రూపాయలు తీసుకుంటారు. ప్రస్తుతం శబరిమల కొండెక్కాలనుకుంటే నడుచుకుని వెళ్ళాలి లేదా డోలీ మార్గం, ఈ రెండే ఉన్నాయి. అయ్యప్ప స్వామివారు శివుడికి అలాగే మోహిని అవతారంలో ఉన్న విష్ణుమూర్తి వారికి జన్మించారు. జన్మించిన తర్వాత పరమేశ్వరుడు అయ్యప్ప స్వామి వారిని పంపానది తీరంలో వదిలేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు మనం చూస్తున్న ప్రదేశంలో పందలరాజు అయిన రాజశేఖరుడికి అయ్యప్ప స్వామి వారు అయితే కనిపిస్తారు. అప్పుడు పందలరాజు అయిన రాజశేఖరుడు అయ్యప్ప స్వామి వారిని తీసుకుని రాజ్యానికి వెళ్తాడు. ఆ ప్రదేశాన్ని మనం ఇక్కడైతే చూడొచ్చు. అక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళాక కన్నెమూల గణపతి స్వామివారి ఆలయం, రామచంద్ర స్వామివారు అలాగే అభయాంజనేయ స్వామివారి ఆలయం కూడా ఇక్కడ ఉంటాయి. అక్కడ మనం కన్నెమూల గణపతి స్వామివారి కొబ్బరికాయ కొట్టి అప్పుడు మనం శబరిమల కొండెక్కడం అయితే ప్రారంభిస్తాం. అక్కడ నుంచి కొంత దూరంలో శ్రీ శ్రీ పందలరాజు స్వామివారు అయ్యప్ప స్వామివారిని ఒడిలో కూర్చున్నపెట్టి ఉన్న ఫోటో, అలాగే అయ్యప్ప స్వామివారి విగ్రహం కూడా ఇక్కడ ఉంటాయి. అయ్యప్ప స్వామివారి కొండెక్కుతూ ఉన్నప్పుడు అలా అయ్యప్ప స్వామివారు నామస్మరణ చేస్తూ కొండెక్కితే చాలా ఈజీగా కొండెక్కిపోవచ్చు. లేదనుకుంటే మనకు ఆయాసం వచ్చి అసలు కొండెక్కలేమనిపిస్తుంది. నేను కూడా స్టార్టింగ్లో చాలా ఇబ్బంది పడ్డాను, కానీ అలా అయ్యప్ప స్వామివారి నామస్మరణ చేస్తూ ఆ కొండ అయితే ఎక్కాను. అయ్యప్ప స్వామివారి చరిత్ర తెలుసుకుంటూ మనమైతే కొండెక్కుతాం. అయ్యప్ప స్వామివారు పంపానదిలో దొరికిన తర్వాత పందలరాజు అయిన రాజశేఖరుడు ఆయన యొక్క రాజ్యానికి అయ్యప్ప స్వామివారిని అయితే తీసుకుని వెళ్తారు. అయ్యప్ప స్వామివారు వచ్చిన దగ్గర నుంచి రాజ్యంలో వర్షాలు పడి పంటలు బాగా పండి అందరూ సంతోషంగా ఉంటారు. అలాగే అయ్యప్ప స్వామి వారిని గురుకులంలో చేర్పిస్తారు. అప్పుడు మణికంఠుడిని చూసిన ఆ గురువుగారు ఇతను మామూలు మనిషి కాదని గ్రహిస్తాడు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత గురుదక్షిణగా ఏమివ్వాలని అయ్యప్ప స్వామి వారు ఆలోచిస్తూ ఉండగా ఆ యొక్క గురుపుత్రుడికి కళ్ళు కనిపించవు, అలాగే మాటలు కూడా రావు. అప్పుడు అయ్యప్ప స్వామి వారు తన శక్తితో మాటలు రప్పించి కళ్ళు కనిపించేలా చేస్తారు. ఇప్పుడైతే మనం శరంగుత్తులో ఉన్నాం. ఎరుమేలులో కన్యస్వాములు తెచ్చిన బాణం, అలాగే కత్తిస్వాములు తెచ్చిన కత్తి, ఇవన్నీ కూడా శరంగుత్తులో గుచ్చేసి అక్కడి నుంచి మళ్ళీ మనం ముందుకు వెళతాం. శబరిమల కొండెక్కుతూ ఉన్నప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా మార్గమధ్యంలో హాస్పిటల్స్ ఉంటాయి. అలాగే మనం కొండెక్కుతూ ఉన్నంతసేపు అనేక రకాల వన్యప్రాణులు మనకు కనిపిస్తూ ఉంటాయి. వాటికి ఎటువంటి ఆహారం పెట్టకూడదు. ఎందువలన అంటే మనం ఆహారం పెట్టినట్లయితే వచ్చే భక్తులకు ఇబ్బంది కలిగిస్తాయి. నేనైతే మొట్టమొదటిసారి కన్యస్వామిగా అయ్యప్ప స్వామి వారి దర్శనం కోసం అయితే వచ్చాను. మనకి ఎటువంటి సమస్యలున్నా ఒక్కసారైనా జీవితంలో అయ్యప్ప స్వామి వారి మాల వేసి కఠినముగా అయ్యప్ప స్వామి వారి దీక్ష చేసి చూడండి. మనకి ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి స్వామివారి అనుగ్రహంతో సంతోషంగా ఉంటాం. మేము దర్శనానికి వెళ్ళినప్పుడు అయితే చాలా ఖాళీగా ఉంది. మేమైతే అయ్యప్ప దర్శనం చాలా బాగా చేసుకున్నాం. ఇప్పుడు మనం చూస్తున్నది అయ్యప్ప స్వామి వారికి కోవెల. అక్కడ మనం ఫోటోలు కానీ వీడియోలు కానీ తీయడానికి అవ్వదు. అయ్యప్ప స్వామి వారి దర్శనం అయిన తర్వాత గురుస్వామి మన యొక్క ఇరుముడిని తీసి అందులో ఉన్న కొబ్బరికాయలో ఉన్న నెయ్యిని స్వామివారికి నెయ్యాభిషేకం చేస్తారు. మన ఇరుముడిలో ఉండే నెయ్యి గడ్డకట్టినట్లయితే మనం దీక్ష బాగా చేసామని, నీరుగా ఉంటే దీక్షలో ఏవో లోపాలు ఉన్నాయని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఆ తర్వాత మనం మాలికాపురత్తమ్మ దగ్గరికి అయితే వెళ్తాం. ఎప్పుడైతే కన్యస్వామి శబరిమల కొండకు రారో అప్పుడు అయ్యప్ప స్వామి వారు మాలికాపురత్తమ్మని వివాహం చేసుకుంటానని మాటిస్తారు. అలాగే అయ్యప్ప స్వామి వారి దర్శనం అయిన తర్వాత ఆ పక్కనే భస్మకులం ఉంటుంది. తప్పకుండా ఆ భస్మకులంలో స్నానం చేసి అయ్యప్ప స్వామి వారికి నమస్కారం చేసుకొని మళ్ళీ మనకి మాల వేసి అదృష్టాన్ని కల్పించమని స్వామివారికి దండం పెట్టుకొని మనమైతే కొండ దిగాలి. జీవితంలో ఒక్కసారైనా అయ్యప్ప స్వామి వారి మాల వేసి ఆ యొక్క శబరి కొండెక్కి అయ్యప్ప దర్శనం చేసుకుంటే
మనకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. స్వామియే శరణమయ్యప్ప. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి.